నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి రెండో దశకు 45,000 ఎకరాల భూ సమీకరణ, 38,000 ఎకరాలు ఇచ్చేందుకు ఇప్పటికే రైతులు అంగీకరించారని మంత్రి నారాయణ వెల్లడి. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు అస్వస్థత. వెన్నుపోటు దినం కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా వడదెబ్బతో సొమ్ముసిల్లి పడిపోవడంతో ఆసుపత్రికి తరలింపు. జగన్ హయాంలో భారీ స్థాయిలో ఆర్థిక అవినీతి జరిగిందన్న టీడీపీ నేత నీలాయపాలెం విజయ్. అలాంటి వ్యక్తికి ఆర్థిక పరిపాలన గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజం. దివ్యాంగులు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక అస్వస్థులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు, రేషన్ పంపిణీ విధానాన్ని పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. రాజధాని అమరావతిలో ఎయిర్పోర్టు సహా స్మార్ట్ ఇండస్ట్రీస్, అంతర్జాతీయ క్రీడా నగరం కోసం 34,000 ఎకరాల భూ సమీకరణ సరిపోదని మంత్రి నారాయణ తెలిపారు. ప్రజాభిప్రాయంతోనే భూ సమీకరణ నిర్ణయం తీసుకోవాలనుకున్నామని పేర్కొన్నారు. అమరావతిలో 48వ సిఆర్డీఏ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం అనంతరం మంత్రి పి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ భూ సమీకరణ నిబంధనల పరిధి పెంచేందుకు సిఆర్డీఏ నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. కొత్తగా సేకరించే 40,000 ఎకరాలు అభివృద్ది చేయాలంటే నిధుల సమీకరణకు మరో 2-3 వేల ఎకరాలు అవసరమవుతుందని చెప్పారు. ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలంటే అధిక ల్యాండ్ అవసరమవుతుందని అన్నారు. ఎయిర్పోర్ట్ ఒక మంచి ముఖ్యమంత్రి గారు రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే హైదరాబాద్లో ఆ రోజు 5,000 ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించారో, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఆ ఎయిర్పోర్ట్ ఆ రోజు నిర్మించకుండా ఉంటే ఏదైతే ముందున్న ఎయిర్పోర్ట్లో 10% ఫ్లైట్లు కూడా దిగలేవు. ఫ్లైట్లు దిగినప్పుడు ఇన్వెస్టర్స్ రారు. ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలా. అందుకని ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆ రోజు హైదరాబాద్లో శంషాబాద్ని హైదరాబాద్ నిర్మించారు. ఆ రోజు ఎంతోమంది అన్నారు ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు ఎందుకు, ఉండే ఎయిర్పోర్ట్ చాలదని. నిజంగా అది కానీ నిర్మించకుండా ఉంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చెన్నైలో దిగి కారులో రావటం, లేదంటే బెంగళూరులో దిగి రావటం చేయరు. వాళ్ళకి ప్రతి గంట ప్రతి సెకండ్ వాల్యూ. అదేవిధంగా అదే దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్లో మనకున్న ఎయిర్పోర్ట్ సరిపోదు, ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా 5,000 ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. అవి వస్తేనే ఏదైతే 34,000 ఎకరాలతో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో ఆ రైతుల యొక్క ల్యాండ్ విలువ నిలబడుతుంది. ఇలాంటి విలువ నిలబడదు కాబట్టి ఇమీడియట్గా స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాలు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి 2-3 యాక్టివిటీస్ జరిగినా దానివల్ల అనేక హోటల్స్ వస్తాయి, అవి ఫిల్ అవుతాయి. ప్రభుత్వానికి జిఎస్టీ పెరుగుతుంది, సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ 3 ప్రాజెక్టులు టేకప్ చేయమన్నారు. అంటే యాక్చువల్గా మనకు 10,000 ఎకరాలు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్స్ కావాలి. 2,500. అదే 10,000 ఎకరాలు అంటే మనకు మిగిలేది 25% అది చేయటానికి. అంటే ఒక 40,000 ఏకర్స్ తీసుకుంటే ఈ యొక్క 10,000 ఎకరాలు మనకు మిగులుతుంది. అయితే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి కదా, డెవలప్ చేయాలి కదా, దానికి మరి కొంత కావాల్సి వస్తుంది. దాని మీద ఫస్ట్ యాక్చువల్గా గ్రామాల్లో ప్రజల అభిప్రాయం తీసుకోమని 2 ఎమ్మెల్యేలకు చెప్పాము. అటు శ్రావణి గారికి, ఇటు భాష్యం ప్రైవేట్కి 2 చేస్తున్నారు. నేను అనుకోవడం ఇంకో 15 రోజుల్లో క్లారిటీ వస్తుంది. దాని మీద వీలైనంత వరకు ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోవాలని, లేదు కాదు అంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే వెరీ సింపుల్. 10,000 ఎకరాలు చేస్తే సరిపోద్ది. 10,000 ఎకరాలు తీసుకుంటే డైరెక్ట్గా దాన్ని వాడేస్తాం, అసలు ఇబ్బంది ఉండదు. ల్యాండ్ అక్విజిషన్ అయితే దానివల్ల రైతులు నష్టపోతారు. సో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ల్యాండ్ పుల్లింగ్కి ప్రిఫర్ చేస్తున్నాం. అంటే యాక్చువల్గా ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అంటే స్పోర్ట్స్ కోర్ ఉంటుంది, దాంట్లో అదర్ యాక్టివిటీస్ కూడా వస్తాయి. ఇప్పుడు ఏదైతే స్పోర్ట్స్ సిటీ పెట్టామో దాదాపు 7,000 ఎకరాలు పెట్టిండేది. దాంట్లో యాక్చువల్గా ఏంటంటే డిఫరెంట్ పీపుల్కి అంటే ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో తిరిగి ల్యాండ్ ఇచ్చాం. ఇవన్నీ చేయంగా
ఎక్స్క్లూజివ్గా మనం స్పోర్ట్స్ కోర్టు 120 ఎకరాలు పెట్టున్నాం. దాంట్లో కోర్కి 120 ఎకరాలు ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్పోర్ట్స్ కావాలి, ఆల్ యాక్టివిటీస్ రావాలి ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్గా రేపు ఒలింపిక్స్కి కూడా మనం పోటీ పడేట్టుగా ఉండాలి. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో చేయండి. ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఇది రావాలంటారు. ఒక ఐపీఎల్ జరిగితే ఇతర దేశాల నుంచి కూడా యాక్చువల్గా చూడటానికి వస్తారు. వాళ్ళకి స్టార్ హోటల్స్ కావాలా, స్టార్ హోటల్స్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, జిఎస్టీ వస్తుంది. సో ఎకనామిక్ యాక్టివిటీ సైకిల్ పెరగాలి అంటే అటువంటి ఇంటర్నేషనల్ చేయాలంటే ఒక 2500 ఎకరాలు ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు. వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చీపురుపల్లిలో జరిగిన కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. వేదికపై ఉండగా పడదెబ్బతో సొమ్ముసిలిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలు మోసం చేశారని పేర్కొంటూ ప్రజల తరపున వైసీపీ ఉద్యమ బాట పట్టింది. జగన్ హయాంలో భారీ స్థాయిలో ఆర్థిక అవినీతి జరిగిందని, అలాంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వ ఆర్థిక పరిపాలన గురించి మాట్లాడే అర్హత లేదని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ హయాంలో జరిగినంత ఆర్థిక అరాచక పాలన ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం 4 లక్షల కోట్ల అప్పులు చేసి వాటిని ఉత్పాదక వ్యయాలకు కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించిందని అన్నారు. దీంతో రాష్ట్రం తీవ్రంగా వెనుకబడిపోయింది. అలాంటి వారు ఇప్పుడు ఆర్థిక ప్రమాణాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వరుస ట్విట్టర్లో వరుస పెట్టి ఒక 4-5 ట్వీట్లు వేశారు. ఏమంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఆర్థిక నిర్వహణ బ్రహ్మాండంగా చేశారంట, ఈ 10 నెలల్లో మేము అధ్వాన్నంగా చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోపంతో ఆవేదనతో ఆయన ఏదేదో స్టాటిస్టిక్స్ అన్ని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న విషయం ఏంటంటే అద్దాల మేడలో ఉండే వాళ్ళు ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మీద రాళ్ళేయకూడదు. ఎందుకంటే మీరు చేసిన ఘోరాలు నేరాలు, ఆర్థిక నేరాలు మామూలువి కావు. 5 సంవత్సరాల్లో మీ పర్సనల్ నేరాలు పక్కన పెడితే ప్రభుత్వంలో మీరు చేసిన అస్తవ్యస్త ఆర్థిక పరిపాలన ప్రపంచంలో బహుశా ఏ రాష్ట్రం ఏ దేశం కూడా చేసి ఉండదు. అంత అస్తవ్యస్త పరిపాలన చేసిన తర్వాత మీరు 10 నెలల్లో మేము చేసిన దాని గురించి చాలాసార్లు మాట్లాడారు. అన్నిటికీ జవాబిస్తామండి. మేము మీలాగా పారిపోయే వాళ్ళం కాము. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మీ మీద 100 చెప్పినప్పుడు మీరు కనీసం జవాబు కూడా ఇచ్చిన పాపన పోలేదు. మేము అలాంటి వాళ్ళం కాము. ఖచ్చితంగా మేము అన్నిటికీ మీరు ఇచ్చిన ట్వీట్లు అన్నిటికీ ఒక్కొక్క ట్వీట్కి నీట్గా జవాబిస్తాం. పరిపాలనలో స్థిరమైన గవర్నెన్స్ ఇచ్చేదానికి కట్టుబడి ఉన్నాము. ఆర్థిక పరిపాలన ఇచ్చే మంచి ప్రభుత్వం అది. ఖచ్చితంగా తప్పులుంటే సరిదిద్దుకుంటాము, కరెక్ట్ ఉంటే ఇది కాదు మీరు చెప్పింది తప్పు అని ఖచ్చితంగా గర్వంగా మీకు చెప్తాం. నిన్న మీరు ఒక బేసిక్గా 4 ట్వీట్లు వేశారు, చాలా ఉన్నాయి. దాంట్లో బేసిక్గా ఉంటే గవర్నమెంట్ యొక్క అప్పులు జిఎస్డిపి కంటే ఎక్కువైపోయినాయి ఇన్ పర్సెంటేజ్ టర్మ్స్ అని. మీకు ఎవరు రాయించారో ఆ పాత సోమయాజుల కొడుకు ఇంకా ఉన్నారో, లాస్ట్ టైం ఏదో మీరు ఆయన స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ అంటూ పెట్టుకో ఉన్నారు. ఆయనే మాట్లాడుతుంటారు, మీకు ఆపోజిట్గా కూర్చొని కాగితాలు అందిస్తూ ఉంటారు. ఆయనే ఇచ్చారో తెలియదు. కానీ అదేవిధంగా జిఎస్డిపి పర్సంటేజ్ రెవెన్యూ డెఫిసిట్ ప్రకారం ఎక్కువైంది. సో తీసుకున్న అప్పులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాడలేదు. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ జిఎస్డిపిలో ఎక్కువైంది. సో ఈ 4 మీరు ఇచ్చిన మేజర్ అభియోగాలు అంటారు, ఏమంటారు చెప్పండి. ఓకే, మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక్క విషయం మాట్లాడుకుందాం. స్టేట్ ఓన్ ఇన్కమ్ అంటే రాష్ట్రం సొంతగా సంపాదించుకున్న ఇన్కమ్ ప్రకారం చూస్తే 2024 జూన్లో మీరు మాకు అధికారం అప్పగించేసి వెళ్ళిపోయిన టైం నుంచి మొన్న మార్చి పూర్తయిన దాకా ఈ 10 నెలల్లో, ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ మేలో మీరే అధికారంలో ఉన్నారు, 6 నెలలు కూడా వేసుకుంటే మేము దాదాపు మీకంటే 10,000 కోట్ల రూపాయలు ఎక్కువ సంపాదించాం. 10,000 కోట్ల రూపాయలు మీకంటే ఎక్కువ సంపాదించాం. యూ కెన్ చెక్, మీరు ఇచ్చిన క్యాగ్ రిపోర్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓన్ ఇన్కంలో ఏమేమి వస్తాయంటే బహుశా మీరు ఆయన రాయిచ్చుంటారు, మీరు పెద్ద చూసుండ్రా అవన్నీ. ట్యాక్స్ రెవెన్యూలు ఏమొస్తుంటే జిఎస్టీలు వస్తాయి, స్టాంప్స్, ల్యాండ్ రెవెన్యూ, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజు, స్టేట్ షేర్ ఆఫ్ యూనియన్ ట్యాక్సెస్, ఇవన్నీ రాష్ట్ర సొంత ఆదాయంలో వస్తాయి. ఇది మీరున్న
23, 24 మార్చి దాకా మీరున్న టైంకి 1,31,632 కోట్లు, 1,31,632 కోట్లు. ఈ 12 నెలల్లో మేము ఉన్నది యాక్చువల్ 10 నెలలే, మీరు 2 నెలలు కూడా ఇంకేం చేయలేం కదా, అక్కడ ఏమి ఇన్కమ్ లేకపోయినా తీసుకోవాల్సి వచ్చింది మాకు. 1,41,515 కోట్లు అంటే దాదాపు 10,000, దాదాపు కాదు కరెక్ట్గా 10,000 కోట్ల రూపాయలు మీకంటే ఎక్కువ సంపాదించాం. ఏ బేసిస్ మీద మా ఆర్థిక నిర్వహణ బాగాలేదంటున్నారో మాకు అర్థమే కావట్లేదు. మీరు ఒక్కసారి మీరు ఇచ్చిన క్యాగ్ రిపోర్ట్లు, ఒక్కసారి క్యాగ్ రిపోర్ట్ను చూసుకోండి దయచేసి. ఆ సోమయాజులు గారి కొడుకు ఇచ్చింది ఇష్టం వచ్చిన చదివేయకండి, దాన్ని బేస్ చేసుకొని రాయకండి. మీకేమన్నా తెలిస్తే అర్థమైతే నిజంగా ఆర్థిక నిపుణులు ఎవరు ఉంటే వాళ్ళని సంప్రదించి రాయండి. మీకంటే గత సంవత్సరంతో పోలిస్తే మేము వచ్చిన 10 నెలల్లో మేము 10,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సంపాదించింది వాస్తవం. ఫ్రమ్ 1,31,000 చేంజ్ క్రోర్స్ టు వీ హ్యావ్ కమ్ టు 1,41,000 చేంజ్ క్రోర్స్. ఇది వాస్తవం. దివ్యాంగులు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక అస్వస్థులు రేషన్ సరుకులు పొందడంలో చింత లేదని, వారికి ఇంటి వద్దనే డీలర్లు అందజేస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. భీమవరం పట్టణం 7వ వార్డు గాంధీనగర్లో దీర్ఘకాలం అస్వస్థతో మంచానికే పరిమితమైన గుమ్మల రామారావు, వయోవృద్ధులు సిద్దిరెడ్డి రామారావు కుటుంబాల ఇంటి వద్ద రేషన్ పంపిణీ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రేషన్ లబ్దిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బిడ్డల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.